ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లీలా సాయి అనే యువకుడు ఆత్మహత్య ఘటన చాలా బాధాకరం. ఆ యొక్క ప్లాన్ ఏలో ఫెయిల్ అయ్యానని చెప్పేసి నా లైఫే పోయిందని అయితే ఏ ఒక్కరూ అనుకోవద్దు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండటం, అటెంప్ట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక లక్ష్యం, ఒక గోల్ అనేది ఉంటుంది. కానీ అర్ధాంతరంగా ఎందుకు ఇట్లా బలవన్మరణాలకు పాల్పడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే ఈ విషాదకర వార్త తెలిసిన వెంటనే ఫ్రెండ్స్ కూడా చాలా బాధపడుతున్నారు. తమ ఫ్రెండ్ మిస్ అయ్యామంటున్నారు. ఒక ఫ్రెండ్ అయితే మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎట్లమ్మా అబ్బాయి లీలా సాయి తెలుసు? లీలా సాయి మాకు తెలుసండి, మా క్లాస్లో మేము తనతో డైలీ చదువుకుంటాము. అయితే చాలా మంచిగా ఉండేవాడు, మంచిగా మాట్లాడేవాడు, ప్రతిరోజు మాతో పలకరించి మా పక్కనే కూర్చునేవాడు. తను ఏ రోజు అంతగా బాధగా అయితే దిగులుగా అయితే కనిపించలేదు. కానీ మాకు కూడా ఇది చాలా షాకింగ్గా ఉంది. సడన్గా ఇలా తను ఇలా సూసైడ్ అటెంప్ట్ చేశాడు, అది కూడా మాకు 2 రోజుల తర్వాత తెలిసేయడం అంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తనకు మరీ అంత కష్టం అయితే ఏమొచ్చిందో మాకు అర్థం కాలేదు. ఎప్పటి నుంచి లాస్ట్ మీట్ ఎప్పుడైంది? మాకు ఈ క్రిస్మస్కి ముందు మాకు తనతో మేము కలిసిన రోజులు అయితే ఉన్నాయి. క్రిస్మస్ తర్వాత మాతో ఎవరితోనూ తన కాంటాక్ట్లో లేడు. సెలవులు పూర్తయిన తర్వాత కూడా మాతో ఇంకా కాలేజ్కి రాలేదు. మేము ఇంకా ఏదో ఊరిలో ఉండుంటాడు, తన ఫ్రెండ్స్తో ఉంటాడు. ఊరు వెళ్తారని చెప్పారు. ఎందుకంటే మాకు చాలా రోజులు సెలవు ఇవ్వడం వల్ల అలా వెళ్ళాడు. ఇంకా రాలేదేమో అని మేము అనుకున్నాం. కానీ సడన్గా మేము ఈరోజు పొద్దున్న న్యూస్లో చూసిన తర్వాతే మాకు తెలిసింది ఇలాగ తను ఇలా చనిపోయాడని చెప్పేసి. మేమైతే చాలా బాధ చెందాము ఆ విషయానికైతే. ఈ మధ్య ఏమైనా డిప్రెషన్లో ఉండటం, లేకపోతే నేను ఇది అటెంప్ట్ చేశాను సక్సెస్ కాలేకపోయాను అట్లాంటి మాటలు? లేదండి. అయితే తనైతే చాలా చురుగ్గా ఉండే అబ్బాయి. ఎందుకంటే తను తెచ్చుకున్న సీట్ కూడా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే రాసే తెచ్చుకున్నాడు. ఎంతో కష్టపడి చదివే తెచ్చుకున్నాడు. బట్ చిన్న అటెంప్ట్లో తను అంత మిస్ అయ్యాడంటే తను ఎంతో కష్టపడి పోగొట్టుకుంటే ఎంత బాధలో తను అలా చేసుకుంటాడో మనం గ్రహించగలం. బట్ అయితే మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఇలా చేస్తాడని. కానీ కాలేజీలో అయితే చాలా చక్కగా ఉండేవాడు, అన్నిటికీ రెస్పాండ్ అయ్యేవాడు, మంచిగా నవ్వుతో మాతో మాట్లాడేవాడు. తనకైతే ఎటువంటి లవ్ అఫేర్స్ కానీ ఇలాంటివి వేరే అలవాట్లు కానీ అయితే ఏది మంచి అలవాట్లే ఉండేవి. మాతో అంతా మంచి స్నేహం ఉంది మాతో. సో ఈ ఫస్ట్ ఇయర్ నుంచే మీకు అవును, మాకు ఈ ఫస్ట్ ఇయర్ నుంచే మాకు ఈ ర్యాపో ఉండేది తనతో. తను కూడా ఏంటంటే అప్పుడప్పుడు తనకు స్టార్టింగ్లో ఫస్ట్ చిన్న హెల్త్ ఇష్యూ వల్ల కాలేజ్కి అంతగా వచ్చేవాడు కాదు. తర్వాత ఇంకా నార్మల్ రెగ్యులర్గానే కాలేజ్కి వచ్చేవాడు. బట్ సడన్గా ఇలా జరగడం చూసి మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక్క విషయం చెప్పండి, ఒక ఫ్రెండ్ని అర్ధాంతరంగా కోల్పోవడం, వాడు ఇంకా మన మధ్యలో లేడు అన్న బాధే చాలా ఇబ్బందిగా ఉంటుంది. డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. కానీ ఎదుగొచ్చిన కొడుకు ఈ చదువుతున్నాడు, నెక్స్ట్ వాడి ఫ్యూచర్ ఇలా ఉండబోతోంది, ఇంక మనం చూసుకొని అవసరం లేదు, వాడే మనల్ని చూసుకునే స్థాయికి వెళ్తాడు అని ఎక్స్పెక్టేషన్స్తో ప్రతి తల్లిదండ్రులు ఉంటారు. కానీ ఆ తల్లిదండ్రులు ఓదార్చడం కూడా ఎవరి తరం కాదు. ఇంకోటి అయితే ఇవ్వగలం, కానీ పిల్లల్ని మాత్రం తల్లిదండ్రులకి ఇచ్చే పరిస్థితి, ఆ ప్రేమని ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఏం చెప్తారు ఒక యంగ్స్టర్గా? నేను చెప్పేది అయితే ఏంటంటే, మనం ఒకటి తీసుకొని ఒకటి చదువుతున్నాం అంటే ఒక గోల్తో వెళ్తాము, ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో వెళ్తాము. దాంట్లో మనకి చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఏది మనకు అంత ఈజీగా రాదు, హార్డ్ వర్క్ చేయాలి. సో నేను చెప్పే యంగ్స్టర్స్కి ఏంటంటే, ఈ అటెంప్ట్ కాకపోతే వచ్చే అటెంప్ట్, ఆ అటెంప్ట్ లేకపోతే మీరు ఇంకో ప్లాన్ బి అనేది అయితే పెట్టుకోండి. కానీ ఆ యొక్క ప్లాన్ ఏలో ఫెయిల్ అయ్యానని చెప్పేసి నా లైఫే పోయిందని అయితే ఏ ఒక్కరూ అనుకోవద్దు. ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి ఉండిద్ది, ప్లాన్ బి కాకపోతే ప్లాన్ సి ఉండిద్ది. సో ఎటువంటి ప్రాబ్లంకైనా ఒక సొల్యూషన్ అయితే మీకు ఉండిద్ది. కానీ అంతేగాని చనిపోవడమే నా సొల్యూషన్ అని అయితే ఎవ్వరూ అనుకోవద్దు. ఎందుకంటే మనం అనుకుంటాం చిన్నప్పుడు నేను పోలీస్ అవుతాను, డాక్టర్ అవుతాను, కానీ ఎదిగే కొద్దీ మనం చదవలేక మీ యొక్క ఆలోచన విధానం మారిద్ది. కానీ ఎవడైతే ఆ పట్టుదలతో ఉండి నేను పర్టికులర్గా ఇదే చదువుతాను, ఇదే అవుతాను అని ఎవరైతే సంకల్పంతో ఉంటారో వాళ్ళు మాత్రమే రీచ్ అవ్వగలరు. మీలో ఉన్న కసి చావడంలో కాదు, దాన్ని ఎలా గెలుచుకోవాలన్న దాని మీద మీరు ఫోకస్ చేస్తే అసలు ఇలాంటి సూసైడ్లు అయితే. ఫెయిల్ అనే పదాన్ని పూర్తిగా ఇంకా మనం ముందుకు వెళ్ళలేము, ఇంకో ఆప్షన్ లేదు అనుకునే కన్నా ఆ అటెంప్ట్ని, అందులో వచ్చినటువంటి ఆ ఫెయిల్యూర్ని ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ముందుకు వెళ్ళడానికి చాలా స్కోప్ ఉంటుందండి. ఎందుకంటే మనం ఒక్కసారి ఫెయిల్ అయ్యామంటేనే నువ్వు ఎక్కడ ఫెయిల్ అయ్యావు, ఏ విషయంలో ఫెయిల్ అయ్యావు అన్న తప్పు నువ్వు తెలుసుకొని నెక్స్ట్ టైం ఆ తప్పు అనేది అయితే నువ్వు రిపీట్ చేయకుండా ఉంటావు. అప్పుడైతేనే మీరు ముందుకెళ్ళగలరు. కానీ మళ్ళీ రిపీటెడ్గా తప్పు చేస్తే మాత్రం మీరు
ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మీరు ఏదైతే సంకల్పంగా గట్టిగా అనుకుంటారో అదైతే మీకు ఖచ్చితంగా దక్కుతుంది. అంతేగాని ఏదో చిన్న విషయంలో కోల్పోయామని చెప్పి అయితే మాత్రం మీరు ప్రతిసారి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ఒక జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఒక చిన్న దెబ్బ తగిలితేనే అది రికవర్ అవ్వడానికి చాలా డేస్ పట్టిద్ది. అలాంటిది ఒక ప్రాణం పోతే మళ్ళీ అది తిరిగి వస్తుందా రాదా అని కూడా తెలియదు. సో జీవితం చాలా ఇంపార్టెంట్. ఎవరు ఇలాంటి డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. మేము మా ఫ్రెండ్ చనిపోయాడని అయితే మేము చాలా బాధలో ఉన్నాము. ఎందుకంటే తను మాకు రెగ్యులర్గా వచ్చి మా పక్కన కూర్చొని మాతో మాట్లాడుతూ మాతో తిరుగుతూ ఉండే వ్యక్తి సడన్గా రేపన్న రోజు మా పక్క సీట్ ఖాళీగా ఉందంటే మాకు చాలా బాధగా ఉండిద్ది. వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా బాధగా ఉండిద్ది. సో అందుకనే నేనైతే మీకైతే ఇచ్చే సజెషన్ అయితే ఒకటే, ఎవరు ప్రతిదీ అంత ఈజీగా గివప్ చేయొద్దు. మీ ఎఫర్ట్ ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి. అది కాకపోతే వేరేదన్నా పెట్టుకోండి. కానీ సో చావు ఒకటే సొల్యూషన్ చేసుకోవాలి అని ఇట్లాంటి విషయాల్లో అయితే మీరు ఎక్కువ ఆలోచించద్దు, చెయ్యొద్దు. ట్రూ వర్డ్స్. ఎందుకంటే ఒక స్నేహితుడిని, ఒక ఫ్రెండ్ని కోల్పోయిన మరొక ఫ్రెండ్ కళ్ళల్లో, ఆ మనసులో, గుండెల్లో ఉన్న బాధ ఏంటో అర్థమవుతోంది. ఎందుకు ఒక చిన్న విషయానికే అంత అర్ధాంతరంగా బలవంతంగా ప్రాణాలు తీసేసుకోవాలి అంటే, ఇంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళలో జీవితం మీద లైఫ్ అంటే ఏంటో ఒక క్లారిటీ లేకపోతే ఎట్లా? ఎంతో బాధ అనుభవించవచ్చు, కానీ ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ చావే అనుకోవడం మాత్రం అవివేకమే, అనాలోచితమైన నిర్ణయమే. ఇది చెప్పాలంటే క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయాలుగానే చెప్పాలి. కానీ వీళ్ళు కనీసం మా పైన ఆధారపడిన తల్లిదండ్రులు ఏమవుతారు, మనమంటే ఇష్టపడే ఫ్రెండ్స్ ఏమవుతారు అని కనీస ఆలోచన లేకుండా చేస్తున్నటువంటి ఇలాంటి నిర్ణయాల వల్ల అందరూ ఆ పెయిన్ ఇంకా జీవితాంతం క్యారీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదేమైనా టీనేజర్స్లో మాత్రం చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది. పిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి, పిల్లల వరకు వస్తే చదువుని ఒత్తిడిగా తీసుకుంటున్నారు. పెద్దవాళ్ళేమో అప్పులు బాధ అంటున్నారు, లేకపోతే వివాహేతర సంబంధాలు అంటున్నారు. ఇట్లా రకరకాల కారణాలు. ప్రతి మనిషి జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి కామనే. అన్ని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తేనే కదా లైఫ్ అనేది. కానీ దాన్ని భరించలేక బాధ్యతగా ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు బలహీనమైన మనసుతో తీసుకుంటున్న డెసిషనే ఈ ఆత్మహత్యలు అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ చాలా బాధాకరమైన ఘటన.